హలో అండి, నమస్కారం. శ్రీకృష్ణ సుజయ్ ఛానల్కి స్వాగతం. మార్చి 30, 2025 చైత్రమాసం, చైత్రపాడ్యమి. తెలుగు సంవత్సరాల్లో తొలి మాసం చైత్రమాసం. ఎన్నో పండుగలకు నెలవు. వసంత నవరాత్రులు, సీతారామ కళ్యాణం, హనుమాన్ పూజలతో మరింత విశేషం ఈ చైత్రమాసం. మామిడాకుల తోరణాలు కట్టిన వాకిళ్లతో, ముంగిట ముత్యాల ముగ్గులతో తెలుగు సంవత్సరాన్ని స్వాగతించే ఈ చైత్రమాసంలో చేసే దేవతారాధన సకల శుభాన్ని కలగజేస్తుంది. ముందుగా మన ఛానల్ తరపు నుంచి అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. చంద్రుడు చిత్తా నక్షత్రంలో ఉండటం వల్ల ఈ మాసానికి చైత్రమాసం అనే పేరు వస్తే, సూర్యుడు కూడా ఈ మాసంలో మొదటి రాశి అయిన మేషరాశిలో సంచరించడం మరో విశేషం. ఈ యుగాది పర్వదినాన పార్వతీ పరమేశ్వరుని లేదా మన ఇష్ట దైవాలని, లక్ష్మీనారాయణులను దర్శించుకుంటే మంచిది. తర్వాత షడ్రుచుల ఉగాది పచ్చడిని తీసుకోవాలి. ఏడాదంతా ఎదురయ్యే సుఖదక్కాలకు, కష్ట నష్టాలకు సంకేతంగా భావిస్తారు. అలాగే ఈ ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం మరింత ప్రధానం. రాబోయే సంవత్సరంలో గ్రహాల కదలికలు, శుభాశుభ ఫలితాలను ముందే అర్థం చేసుకొని రాబోయే పరిస్థితులను తట్టుకునే విధంగా జాగ్రత్తలు తీసుకోమని సూచించడమే ఈ పంచాంగ శ్రవణం. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి చైత్రశుద్ధ నవమి వరకు అమ్మవారి వసంత నవరాత్రులను చేసే సాంప్రదాయం ఉంది. శక్తి స్వరూపి అయిన లలితా పరమేశ్వరిని మనకి యథాశక్తిగా లలిత అష్టోత్తరాలతో ఈ నవరాత్రుల్లో అమ్మవారిని పూజించాలి. అలాగే రామాయణ పారాయణం, రామాయణ జపాన్ని చేస్తారు. రామాయణంలోనే ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ 9 రోజుల్లో జరిగాయని ప్రీతి. నవరాత్రుల చివరి రోజునే శ్రీరామనవమి వస్తుంది. సీతారాముల కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరిపి తరిస్తారు భక్తులు. సీతారాముల కళ్యాణం జరిగిన తర్వాతే చాలామంది తమ ఇళ్లలో వివాహాది శుభకార్యాలకు ప్రాధాన్యం ఇస్తారు. చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ జయంతిని జరుపుకుంటారు. అందరికీ మరోసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ.